హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంద్రా బాబు, ఈ ఎండకి మేము సస్తుంటే ఇవేం సెలవంటిగా అవుతుంది అనుకుంటున్నారా? కాదు 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 కర్రీపీతలు మీకు ఈ మధ్య నేను చూపిస్తూ వచ్చాను కదా. సో ఆ కర్రీపీతలు అయితే ఈరోజు పచ్చడి చేద్దామనేసి నేను అనుకున్నాను. సో అందుకే ఇవి కాలుస్తూ ఉన్నాను అనమాట. అది సెలమంట కాదు, ఏం మంట కాదు. ఎండకే చేస్తుంటే మరి సెలమంట నేను ఆడ వేసుకునేది, కానీ అందుకే నేను ఎండకాయలు అయితే కాల్ చేస్తుంది, కర్రీపీతలు అయితే కాలుస్తున్నా పచ్చడి చేద్దామనేసి. సో ఈ విధంగా అయితే నేను మంట పెట్టి కాల్ చేస్తూ ఉన్నాను, నేను మా హస్బెండ్. పొద్దున్నే మాకు ఏడ దొరికిందిరా అని తిక్కలు ఇవన్నీ చేస్తుంది. ఈ కర్రీ అంటకాలేందో, ఈ కర్రీ పచ్చడి ఏందో అనుకుంటున్నారు కదా. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తేనే కానీ తెలియదు మీకు. సో ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. నెల్లూరు వైపు, పల్లెటూరులో అయితే ఖచ్చితంగా చేస్తారు. మా కావుల వైపు అయితే నాకైతే తెలియదు. నేనైతే ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లాంటి కోచ్ చేష్టలు అయితే చాలానే చేస్తుంటాను, ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాయి కాబట్టి. సో ఇట్లాగా మన ఫేస్ సొబ్బేసి బర్రా గడిగినట్టు ఇట్లా నీట్గా తీసేద్దాము. ఈ నల్ల పుక్క అంతా తీసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నీట్గా తెల్లగా ఉండదు అంతా రోట్లో వేసేసుకున్నాము. దాంట్లో కావాల్సింది ఏమీ లేదు, సాల్ట్, కారం, అలాగే చున్నులపై, అంతకు మించి ఇంకేమీ లేదు. అదే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీ చికెన్ ఫిష్ కర్రీ కన్నా ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే కానీ తెలియదు. ఇంకనేముంది, ఇంకా రెడీ అయిపోదాము. రెడీ అయ్యి ఇంకనేముంది, దాని పని అయితే పట్టేద్దాం మనం. బర్రా దంచేయడమే, ఇంకా వెనక తిరిగేదే లేదు. దంచేసి ఇంక వెంబటినే తినేయాలి కాబట్టి ఆత్రం అట్లా ఉంటుంది మనకి, తెలిసిందేగా ఆత్రం ఎక్కువ నాకు. సో చూసారు కదా, ఈ విధంగా మెత్తగా అయితే మనం దంచేసుకున్నాం. చున్నులపై, సాల్ట్, అలాగే పీతలు, కర్రీ పీతలు అనేది వేసేసుకుని దంచేసుకుందాము. అబ్బా, నేను ఎరగదీస్తున్నాను, నాకు చెమటలు గారుతాయని సెల్స్ కూడా తీసి పక్కన పెట్టేశాను నేను, ఎందుకంటే చెమటలు గారుతున్నాయి, ఎండ అంటే అలా ఉంది కదా. సో అలాగా చూస్తారు కదా, ఈ విధంగా దంచేసుకున్న తర్వాత మెత్తగా నెక్స్ట్ వచ్చేసి కారం అయితే వేసేసుకుందాం. కారం వేసేసి బాగా గర్ర మిక్సీలో దిబ్బేద్దాము. సో మిక్సీలో ఎలా అయితే తిప్పేస్తాము అలా తిప్పేద్దాము. సో ఇంకా నెక్స్ట్ అయిపోయింది, మెత్తగా అయిపోయింది. మనకి సాల్ట్ సరిపోతే ఒకసారి చూసుకొని వేసేసుకొని, నేనైతే సరిపోద్దని అనుకున్నాను. సో కరెక్ట్ సరిపోయింది. మా ఆయన పక్క నుండి జోకులు వేస్తూ ఉండే, నేను అలా నవ్వేస్తూ ఉన్నాను. చాలే మొత్తం కింద పడిపోతుంది, మెత్తగా దంచేస్తున్నాను అంటూ ఉన్నాడు పక్క నుండి. సర్లే తీసేస్తున్నాను, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి తీసేసాను. ఈ విధంగా చూశారు కదా, ఈ విధంగా మెత్తంగా దంచేసేసాను నేనైతే. చూడండి ఎంతో టేస్ట్ అయినా మనకి కర్రీ పీతల పచ్చడి అయితే సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి, రాని వాళ్ళు అయితే ఖచ్చితంగా. మీరేం బాధపడదు, సూపర్గా అయితే వచ్చింది ఈ రెసిపీ అనేది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్లో పెట్టింది. ఆగండి లైక్ ఇటు మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఎవరన్నా కానీ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.